నిన్న ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్లు నల్ల జెండాలు ధరించి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగడం జరిగింది. సో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు. ఏంటి, ఉచిత బస్సు వల్ల మాకు గిరాకీ ఉండట్లేదు, బేరాలు ఉండట్లేదు, సో మాకు బతకడానికి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం కారు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారమే ఆయన ఉచిత బస్సు అనేది ఇవ్వడం జరిగింది. ఆగస్టు 15వ తారీఖు నుంచి ఫ్రీ బస్సు వస్తుంది అని ఆయన 3 నెలల ముందే చెప్పడం జరిగింది. అయితే అప్పుడు మీరు స్ట్రైక్ చేసి ఈ పథకం ఇంప్లిమెంట్ చేయకుండా ఆపుకుంటే బాగుండేదేమో. అంతేగాని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఈరోజు దాని ఎఫెక్ట్ పడిన తర్వాత మేము ఇబ్బంది పడుతున్నాము అంటే ఇది ఎంతవరకు కరెక్టు? సో మీరు ఎక్కడ ఫైట్ చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వాహన మిత్ర కింద 10,000 ఇస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక 20,000 ఇస్తా ఉన్నారు. వీలైతే దాని మీద ఫైట్ చేయండి, సాధించండి. అంతేగాని నాకు తెలిసినంత వరకు ఉచిత బస్సు మీద ఆటో డ్రైవర్లు పోరాడడం కరెక్ట్ కాదేమో అనేది నాకు ఫీలింగ్. థ్యాంక్ యూ.